సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఈ అమ్మాయి వరకు కాదు ఈ కేసులో ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. ఇది నా డెసిషన్ ఏమి కన్ఫర్మేషన్ కాదు. సిఐడి అంటే ఆమె మీద ఉన్న ఒక కుట్రపూరితంగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అదే ఆమె కూడా చెప్తుంది కదా, ఎవరో క్రష్ ఉన్నాడు ఆ అమ్మాయికి, అదే శ్రీముఖి క్రష్ ఉంది, ఆ సుబ్బారావు అందుకు నేను డబ్బు అడిగాను ఏమన్నాను ఇలా చెప్తుంది ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి తప్ప మనం నిజంగా దగ్గర నుంచి చూడలేదు. ఏది ఏమైనా ఈ అమ్మాయి తప్పు చేసి ఉంటుందని నా ఉద్దేశం. తప్పు చేసి ఉండదు. కానీ బాధితులు కూడా మంగిలి తీసుకుని డబ్బు అని చెప్పట్లా, మంగిలి తమ్ముడు తీసుకున్నాడు అని చెప్తుంది. ఆ తమ్ముడు నా తమ్ముడు కాదని ఈ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు మీరేదో కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అని అలా చెప్పి ఉండాలి తప్ప ఈ అమ్మాయి అయితే ఖచ్చితంగా నాకు తెలియదు అని చెప్తుంది. ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చానని ఎవరు చెప్పారు మనకి? లేదు. అది ఇప్పుడు మీరే చెప్పండి, ఏ వీడియోలోనైనా ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చాము మేము, ఈ అమ్మాయి ఎదురుండగానే ఇచ్చాము అని ఎవరు చెప్పలా. ఆ అమ్మాయి బ్రదర్ అని చెప్పాడు, మంగిలి వస్తుందని చెప్పాడు అని ఉండొచ్చు. లేకపోతే నేను కూడా ఏదో ఫంక్షన్ పెట్టి నాకు చిరంజీవి వస్తాడు రజనీకాంత్ వస్తాడు నేను చెప్పొచ్చు, వస్తే అది కన్ఫర్మేషన్. కానీ అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు అంటే స్కామ్ చేసేవాళ్ళు కొంచెం మనసులో ఏదో దురుద్దేశం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా రాకుండా తప్పించుకోవటానికి ఈ విధంగా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు, డైరెక్ట్గా ఏమైనా చేస్తారు వాళ్ళు చేయాలనుకుంటే. ఈ పాయింట్ కూడా చెప్తా ఉన్నాడు ఆయన. అదే ఇప్పుడు నేను ఆ లాయర్ గారిని నాకు పరిచయం లేదు కానీ ఇప్పుడు ఆయన కూడా సార్ మీడియాలో వచ్చినవే, వాళ్ళు మీడియాతో మాట్లాడినవే, బయటకు కనిపిస్తున్న అనుమానాలే మీరు చూడలేదు నేను చూడలేదు కరెక్ట్గా. ఇప్పుడు లాయర్ గారు అనే వ్యక్తి ఈ అమ్మాయి కంటే తెలివిన వాళ్ళు ఉంటారు కదా లీగల్గా. ఇప్పుడు టూ సైడ్స్ కూడా వాళ్ళకి వస్తుంది, వాదన ఉంటుందండి. ఇప్పుడు ఏ లాయర్ ఇలా వాదిస్తున్నాడు, ఇంకో లాయర్ ఏమైతే వాదిస్తున్నాడుగా. అవును వాస్తవం. ఏ లాయర్ అయినా వాళ్ళ ప్రొఫెషన్కి న్యాయం చేయడం కోసం ఓ బాధితుడు ఆ లాయర్ దగ్గరికి వస్తే ఆ లాయర్ ఆ బాధితుడు తరపునే మాడతాడు. ఆ బాధితుడికి 100% తప్పుందా 50% తప్పుందా అని చూడ్డు. మీరు ఎవరైతే కష్టం జరిగిందని వచ్చారో వాళ్ళ తరపునే మాడతాడు. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి తరపున ఇంకో లాయర్ వచ్చారు ఎవరో, మరి ఆయన కూడా ఏం చెప్తాడు? మరి ఆయన లాయర్ ఈయన లాయర్ కదా, ఇద్దరు కొన్ని న్యాయం ఉంటుంది కదా. అంటే ఏ లాయర్ వాళ్ళకి మీరు మన క్లయింట్ కాపాడుకోవడం అనేది వాళ్ళ నైతిక బాధ్యత. కాబట్టి తప్పు చేసినా వాళ్ళే ఖండిస్తారు దాన్ని. అతను అలాగే సుబ్బారావు చేసి కరెక్ట్ ఉండొచ్చు, కాకపోవచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన ఆరోపణలు నిజమే ఉండొచ్చు, ఇవన్నీ రేపొద్దున తేలుతాయి. ఇప్పుడు నేను ఏదో అతను బ్రీత్ టెస్ట్ చేశారని చెప్పేసి మళ్ళీ సజ్జనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాడు అతను. మరి నిజంగా మరి లాయర్కి బ్రీత్ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు కదా, పైగా పగలు చేయట్లేదు కదా. బ్రీత్ టెస్ట్ ఎక్కడ చేస్తారు? తాగి మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదు, తాగి తిరగకూడదు ఉందా, తాగి నడవకూడదు ఉందా? లేదు కదా. తాగి డ్రైవింగ్ చేస్తే ఇంకోటికి హాని జరుగుతుంది ఉద్దేశంతో బ్రీతింగ్ టెస్ట్ చేస్తారు. మరి పోలీసులు ఎందుకు బ్రీతింగ్ టెస్ట్ చేశారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇతను అంటే ఆ వీడియో కింద కామెంట్లు సాధారణ ప్రజానీకం కూడా అంటే మంగ్లీ సైడ్ తీసుకున్నారు కొంతమంది, అందుకే లాయర్ని ఇబ్బంది పెడుతున్నారని కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు మనతో మానుకుంటే నేను మంగ్లీ మంచిది అని నా మీద కూడా కామెంట్ పెట్టి ఉంటారు కదా, సహజం అది. ఇంకా మనం ఏం చేయలేం. మనం బయటకు సోషల్ మీడియాకి వస్తే మనం చాలా మంది కూడా మంగ్లీకి ఏ పాపం తెలియదు, ఆమెను అనవసరంగా లాగుతున్నారు అన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంగ్లీ మీరు అన్నట్టుగా మీకు కానీ నాకు కానీ పరిచయం లేదు, సంబంధం లేదు. అంటే పరిచయం ఐ మీన్ మనం ఏమేమి పని చేయలేదు అమ్మాయితోటి. కానీ వాస్తవాలు ఏంటి అనే విషయం మనం తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనతో మాట్లాడుకుంటున్నాం. ఇది నాకు తెలిసిన వరకు మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి ఆ అమ్మాయికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇదే విషయం చాలామంది చెప్తున్నారు. అవును. అదే సుబ్బారావు తాలూకు మనుషులు ఏం చెప్తున్నారు, ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమైన విషయం ఎవరు ప్రత్యక్ష సాక్షులు ఉండే కదా తప్ప తేలదు. ఆ సాక్షులైనా ఎవరైనా నేనే డబ్బు ఇచ్చాను మంగిలి ఎదురుగా, లేదా మంగిలి నాకు ఫోన్ చేసి చెప్పింది ఇమ్మని, లేదా ఇంకోటి చెప్పింది, ఆ అమ్మాయిని మాత్రం ఎక్కడ ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. చూసారా మీరు? లేదు. అది ఇప్పుడు వాలంటరీగా మీలాంటి ఎవడో ఒకడు వచ్చి ఇది నేనే డబ్బు అమ్మాయి చేతికి ఇచ్చాను, ఆ అమ్మాయి తమ్ముడికి ఇప్పించింది, లేదా ఇలా చేసింది, ఆ అమ్మాయి సంతకం పెట్టింది అని ఎక్కడైనా అన్నారా? అనలేదు కదా. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఓకే. ఇంకో ప్రధానమైనటువంటి అనుమానం ఏంటంటే సార్, ఎన్ని నెలలుగా జరుగుతుంది ఈ వ్యవహారం, ఆల్రెడీ కేసు నమోదైందంట ఈ రమావతి మధు మీద. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద ఆల్రెడీ నమోదైంది, వాళ్ళు జైలుకి వెళ్ళారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇక బాధితులు మా డబ్బులు మాకు రాక ఇక రోడ్డు మీదకి వచ్చేసి సుబ్బారావు అని అడ్వకేట్ని అప్రోచ్ అయితే ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మంగ్లీ పేరు చెప్తే ఈయన మంగ్లీకి ఫోన్ చేశాడు, అమ్మా ఇప్పుడు అసలు నీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు గతంలో కూడా, ఇప్పుడు నీ పేరు తీసుకొస్తా ఉన్నారు అందుకే నేను ఫోన్ చేశానంటే నాకేం సంబంధం లేదండి, వాళ్ళు ఏదో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటే అయిపోయేది. కానీ ఆమె రివర్స్ అటాక్ చేసి అసలు నీకేంటి సంబంధం, అసలు ఎవడు నువ్వు అవమానపరిస్తే ఆయన ఇప్పుడు మీడియాకి వెళ్ళాడట. ఇది ఆయన చెప్పింది. అదే మనం దాంట్లో చూసే అయితే ఇప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేసి మీకు బ్లాక్మెయిల్ చేస్తుంటే వీళ్ళందరికీ సంబంధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అతను జెన్యున్గా లాయర్ సుబ్బారావుని ఎలా తీసి మీకు ఎవరో ఒకటి ఫ్రాడ్గా చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు పొద్దున్న ఫోన్ వచ్చింది, మీ మోటార్ సైకిల్ మీ కార్ డ్రైవింగ్ చేస్తున్నారు బెంగళూరులో, దానికి ఏదో వైలేషన్ ఉందని అంటున్నాడు ఎవడో. అసలు జనవరి 2వ తారీఖున నేను హైదరాబాద్లో ఉన్నాను, అది బెంగళూరులో ఏంటి
అంటే ఎన్ని ఫ్రాడ్ కాల్స్ మీకు చెప్తున్నారు, ఈ మధ్య చూస్తున్నారు కదా, స్కామ్లు ఫ్రాడ్ కాల్స్ బోల్ ఉంటాయి కదా, అలా అనుకుని అమ్మాయి ర్యాష్గా చెప్పుంటుంది. ఇప్పుడు జనరల్గా ఆ రేంజ్ అమ్మాయి ఫోన్లు అందరి ఫోన్లు ఎత్తదు, తెలిసిన నెంబర్లు కానీ లేదా మీడియా నెంబర్లు ఎత్తుతుంది తప్ప అందరి నెంబర్లు ఎత్తదు అమ్మాయి. దీంట్లో అంటే ఈయన కాల్ ఫ్రాడ్ కాల్ అని అనుకోవడానికి లేదు సార్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అనే వ్యక్తి సుబ్బారావుకి ఫ్రెండ్, మంగ్లీకి ఫ్రెండ్. ఈ కార్తీక్ అనే వ్యక్తి అసలు ఏంటి ఈ విషయం ఫస్ట్ కార్తీక్కి చెప్పినప్పుడు, నా ఫ్రెండే సుబ్బారావు, సరే ఇట్లా అంటున్నాడు, నీ పేరు మీద చాలా మంది డబ్బులు వసూలు చేశారంటే ఒకసారి మాకు కలపనా అంటే, అప్పుడు కలుపు నేను మాట్లాడతానంటే కాన్ఫరెన్స్ కాల్ అట్లా తెలిసే మాట్లాడింది. అందుకే ఎత్తింది అన్నమాట, తెలిసి ఎత్తింది కాబట్టి. అంటే నేను చెప్పింది ఫ్రాడ్ కాల్ అంటే వేరే కాల్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ ద్వారా కలిసి ఉంటే మాట్లాడితే అది ఆమె నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి సంబంధం చెప్పింది. అది న్యాయానికి ఏంటంటే ఓ లాయర్ ఫోన్ చేసినా పోలీసు ఫోన్ చేసి మనం పొలైట్గా సమాధానం చెప్పాలి. అంటే తప్పైనా రైట్ అయినా చెప్పి పొలైట్ ఏమని చెప్పి నా సంబంధం లేదనే విషయం చెప్పచ్చు. ఆ అమ్మాయి ఆయన్ని లాయర్ గారిని ఏదో అంటుంది అంటున్నారుగా, అది ఏదో కరెక్ట్ కాదు, న్యాయం కాదు అది. మామూలుగా అయితే మీరు అన్నట్టు అన్నోన్ కాల్స్ మేము ఎత్తక్కలేదు, ఇతనే సమాధానం చెప్పక్కలేదండి. ఇప్పుడు మీరు చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ గారు కాన్ఫరెన్స్ కలిపారు కాబట్టి ఆమె పొలైట్గానే సమాధానం చెప్పాలి. వివరాలు బయటకు వచ్చే వరకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది విచారణలో తెలుస్తుంది సార్. ఇంకా ఇప్పటికీ సినిమా ఏం పూర్తి కాలేదు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదే ఫైనల్ టచ్ వాళ్ళు ఎత్తారులే. నీకు నిజం ఏమంటే ఇది ఈ అమ్మాయి కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ పరిస్థితులను వదలరండి సార్. ఇప్పుడు మంగ్లీ గారు కూడా ఆమె అన్ని మీడియాలకు వెళ్ళి నాదేం తప్పు లేదు అని కళ్ళని పెట్టుకున్నా ఆమె అన్యాయం చేసినా న్యాయం అయిపోతుందని చెప్పి ఎవరు మాట్లాడరు. ఒకవేళ ఆమె తప్పు లేకపోయినా ఆమెని బద్నాం చేసేలా ఉంటే విషయం తర్వాత అయినా బయటకు వస్తుంది. ఈ అమ్మాయి కూడా అంది కదా, నేను రేపు పొద్దున్న తప్పు చేస్తే నన్ను శిక్షించండి, తప్పు చేయకపోతే మీరు మీడియా వాళ్ళందరూ కలిసి ఆ సుబ్బారావుని శిక్షించాలని చెప్పింది కూడా గుర్తుందా మీకు? ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఆ రమావత్ మధు అనేవాడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. మరి ఈ లోపల బ్యాక్గ్రౌండ్లో ఇంత జరుగుతుంటే, ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతుంటే, బాధితులు డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుబడులు పెట్టేస్తే, మాయ చేసేస్తే కనీసం తెలియకపోవటం ఏంటి అంటే కాదండి. ఇప్పుడు ఈ అమ్మాయి భోజనం చేసింది ఎప్పుడో ఉండొచ్చు, ఇది లేటెస్ట్ వీడియో అని చెప్పారు మీకు ఏదైనా. ఈ అమ్మాయిల ఇంట్లో భోజనం చేస్తున్న ఇతను ఎవరో మీరు చెప్పిన క్యాండిడేట్ వీళ్ళకి మంగళ ఇంట్లో భోజనం చేస్తున్నాడు అని వీడియో చూపించారు మనకి. అదేనా? అది ఏ రోజు చూపించారు? అది ఈ గొడవకు ముందా గొడవ వెనకాల? అంటే టైము డేటు లేదు కదా. అంటే ఇది మనం సదా డిస్కస్ చేసుకుంటున్నాం. అది 3 సంవత్సరాల క్రితం అతను భోజనం చేసి ఉండొచ్చు ఇంట్లో, ఈ గొడవ జరిగింది సంవత్సరం క్రితము, ఇతను అరెస్ట్ చేసింది ఈ మధ్యకాలంలోని, ఇలా జరుగుండొచ్చు. ఇది ఏమంటే ఇప్పుడు ఈవేళ కళ్ళతో చూసేది ఏది నిజం కాదు, అవునా కదా? మీకు ఏ వీళ్ళు వచ్చిన తర్వాత అంటే అది ఏ గురించి మాట్లాడలా, ఏదైనా వచ్చిన తర్వాత ఏది నిజం నమ్మడానికి వీల్లేదండి, సాక్ష్యం కాదు, అది కరెక్ట్ కాదండి. అది రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి ఈ మధ్య. అవును. అయితే మీరు చెప్పింది ఈ పాయింట్ సంబంధం చెప్పండి. ఆ వీడియో ఇప్పుడుదా 3 సంవత్సరాలు పోలీసులే అది ప్రతిదానికి ఫోర్నిక్స్ లాగా ఉంటాయి కదండి. ఆ వీడియో ఎప్పుడు తీసారు కూడా చెప్పగలరు పోలీసులు. అలాగే ఏది ఏమైనా ఇప్పుడు ఒక పాపులర్ సింగర్ అమ్మాయి మంచి ఫామ్లో ఉంది, నెంబర్ 1. మొన్న గద్దర్ అవార్డ్స్లో కూడా అమ్మాయి బ్రహ్మాండమైన చేసింది. అవును. అంటే గవర్నమెంట్కి సంబంధించిన అమ్మాయి కదా, ఆ క్యాస్ట్ కానీ ఇంకోటి కానీ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ వాళ్ళని అప్రూవ్ చేసేదే. మొన్న అనుకోకుండా దాంట్లో తగిలింది, ఏది పుట్టినరోజు రోజున ఏదో డ్రగ్స్ దొరికింది. అది దొరికిన ప్రూవ్ అయిన తర్వాత లేదు, ఆ కేసు పూర్తి వివరాలు రాలా ఇంకా బయటికి. అనలైజ్ జరిగింది, అది చాలా అవుతుంది సార్, చూసారు కదా. అది అలా ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది కొత్తగా అభియోగం. అంటే అమ్మాయి టైం బాగోకపోతే ఎన్ని వచ్చి ఉంటాయి తప్ప. మొన్న ఏదో బూతుపాటు కూడా వైరల్ అయ్యి అది కూడా తెలిసిన ఇబ్బంది అయింది కదా. ఇప్పుడు ఈ బూతుపాట అనే అమ్మాయి తెలిసి పడిందంటారా? ఏదో ఫస్ట్ ఏదో ట్రాక్ పాడాను, జస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి పాడాను, దాని అట్లా బాగుంది కదా అని ఉంచేశారంట. అదే ఎన్ని అలా జరుగుతుంటాయండి, దానికి ఏమీ లేదండి. ఇది పూర్వం అయితే ఎథిక్స్ ఉండేయండి, ఇప్పుడు ఏది లేదు, ఏమి జరగట్లేదు, అంత కమర్షియలైజ్ అయిపోయింది, అంత కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ముందు చాలా విషయాలు వస్తాయి బయటకి అండి. అంటే ఈ విషయం గురించి కాదు, మీద వాళ్ళకి వచ్చింది. ఓకే. ఏది ఏమైనా నాకు తెలిసి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి సిఐడి వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యని చెప్పారు, 100% తేల్చేస్తారు.